హాయ్ హలో హౌ యూ వెల్కమ్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మనం కడాయి ఫుల్ మక్ని చేసుకోబోతున్నాము. తప్పకుండా ట్రై చేయండి. చాలా సూపర్బ్ రెసిపీ. చపాతీస్లో కానీ మనకి రైస్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా లైక్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ లైక్సే నాకు బూస్టర్ నెక్స్ట్ వీడియోస్కి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? కడాయి ఫుల్ మక్ని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఫస్ట్ ఫుల్ మక్నీని కొద్దిగా లైట్గా వేయించుకున్నాను. చిన్న మంట మీద వేయించుకుంటున్నాను. ఇది మన పాలాలు ఎలా వస్తాయో అలా వస్తాయి అన్నమాట. సౌండ్ వినండి, ఇలా అన్నమాట. ఇలా కరకరలాడే వరకు మనం వేయించుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. వేగిపోయినాయి చూడండి, నోట్లో వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మన క్యాప్సికమ్ని నేను పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. గింజలన్నీ తీసేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారా? తర్వాత ఆనియన్ని కూడా నేను స్లైసెస్ లాగా నేను చూపిస్తాను చూడండి. 4 పీసెస్ చేసుకొని దీంట్లో లేయర్స్ తీసుకోవాలి. ఇలా అయితే మనకి పెద్ద పీసులు వస్తాయి అన్నమాట. ఇలా చేసేసుకొని దీన్ని నేను హాఫ్ కట్ చేసుకున్నాను. ఇలా ఈ సైజులో మీడియం సైజులో చేసుకున్నాను. పెద్దగా కూడా ఉంటే బాగానే ఉంటుంది. ఇలా ట్రై చేశాను నేను. చూసారా? వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ప్యాన్లో నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మామూలు ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఆలివ్ ఆయిల్ అవైలబుల్లో ఉంది, అందుకని వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. అంటే ఫ్రై అంటే కొద్దిగా వేయించుకుంటున్నాను అంతే. కొద్దిగా ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్లో మనకి మగ్గిపోతాయి, ఎంత టైం పట్టదు. చూసారా? అయిపోయాయి. వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా మనకి ఎక్కువ టైం పట్టదు కదా వేగడానికి, త్వరగానే అయిపోతుంది. కొద్దిగా మగ్గగానే తీసేసుకోవాలి. అయిపోయి చూడండి. నేను ఇలా రెండింటిని తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇదే ప్యాన్లో ఒక చిటికెడు అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ అంతా ఆనియన్ వేస్తున్నాను. కొద్దిగానే వేసుకుంటున్నాను. వేసేసి బాగా కలిపేసుకొని దీంట్లో ఒక 1 స్పూన్ అంతా కారం వేస్తున్నాను. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కలర్ బాగా వస్తుంది కదా, అందుకని నేను అలా వేసాను అనమాట. ఆయిల్లో మనం కారం వేసామనుకోండి బాగా వేగుతుంది, కారం టేస్ట్ బాగా వస్తుంది కూడా. ట్రై చేయండి. ఇప్పుడు నేను మల్టీపర్పస్ గ్రేవీ ట్రై వేస్తున్నాను. ఈ రెసిపీ నేను నా ఛానల్లో కూడా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్కి విజిట్ చేసి అన్ని గ్రేవీ కర్రీస్లోకి వస్తుంది. చాలా టేస్టీగా కూడా అవుతాయి కర్రీస్. నేను అదే గ్రేవీ వేశాను. దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక 1 స్పూన్ కారం వేస్తున్నాను. బికాస్ నేను కొద్దిగా స్పైసీగా చేద్దామని చెప్పేసి ఇంకొక స్పూన్ వేస్తున్నానండి. స్పైసీనెస్ అవసరం లేదనుకునే వాళ్ళు అవసరం లేదు, అవసరం లేదు. కొద్దిగా బటర్ వేసాను. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో పుల్మక్ని వేసుకోవాలి. నేను ఒక 2 పిడికిలంతా వేసుకుంటున్నాను. మన గ్రేవీకి సరిపడా వేసుకుంటున్నాను అనమాట. చూసారా? దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. పుల్మక్నీలోకి మనకు గ్రేవీ అనేది కొద్దిగా ఇంకాలి, అందుకని నేను ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాను. చూసారా? కొద్దిగా ఆయిల్ తేలినట్టు అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆనియన్, క్యాప్సికమ్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. గ్రేవీ మనకి చిక్కగా పడుతూ కింద అడుగంటుతుందండి, అందుకే మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ చేసుకోవాలి. వీటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా? లాస్ట్లో బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా? అసలు స్మెల్ మాత్రం ఇక్కడ సూపర్బ్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారా? కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో డెకరేట్ చేశాను. చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.